హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం ఒక సెల్ఫీ స్టిక్ని అయితే అన్బాక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది నేనైతే పీట్రాన్ కంపెనీ నుంచి అయితే సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. సో ఇది సెల్ఫీ స్టిక్ మనకి బ్లూటూత్తో పనిచేస్తుంది, ప్లస్ మనకి ఇది ట్రైపాడ్తో పాటు ఈ సెల్ఫీ స్టిక్ అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ కింద అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి బెస్ట్ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి సెల్ఫీ స్టిక్ వస్తుంది. ఇది మనకి 560 అందుకు పడుతుంది. సో ఆన్లైన్లో మనకి అమెజాన్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాల్సిన దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది యాక్చువల్గా మనకి తక్కువ ప్రైస్లో మంచి సెల్ఫీ స్టిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇది ట్రైపాడ్ స్టాండ్తో పాటు ఈ సెల్ఫీ స్టిక్ వస్తుంది, ప్లస్ బ్లూటూత్ రిమోట్తో పాటు ఈ సెల్ఫీ స్టిక్ వస్తుంది. సో ఇది మనకి 560 అంటే మనకి బెస్ట్ అని చెప్పొచ్చు మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇంత ప్రైస్ సెగ్మెంట్లో మనకి బ్లూటూత్ ప్లస్ ట్రైపాడ్ స్టాండ్ వచ్చేసి ఏదైనా ఉందంటే మనం సో పీట్రాన్ని చూస్ చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కూడా ఉన్నాయి మనకి, రియల్మీ కానీ సో అదర్ బ్రాండ్స్ ఉన్నాయి, బట్ అవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. మనకి మీకు సో 500 అండ్ 500, 600 లోపు మీకు మంచి సెల్ఫీ స్టిక్ కావాలంటే మీరు ఈ సెల్ఫీ స్టిక్ని అయితే చూసుకోవచ్చు. సో నేనైతే దీన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. అన్బాక్స్ చేసి మీకు అది ఎట్లా వర్క్ అవుతుంది, బ్లూటూత్ అంతా ఎట్లా ఉంది, సో అంతా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇంకెందుకు మరి లేటు, అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దామా. సో ఇది ఫ్రెండ్స్ మనకి సెల్ఫీ స్టిక్. సో సెల్ఫీ స్టిక్ ప్యాకింగ్ అయితే ఏ విధంగా ఉంటుంది, మీరు బాక్స్ ఓపెన్ చేస్తారంటే మీకు సెల్ఫీ స్టిక్ అవైలబుల్గా ఉంటుంది. ఓకే, మనం ఫస్ట్ బాక్స్ పైన చెక్ చేసుకుంటే మనకి ఈ సైడ్ చెక్ చేసుకుంటే మనకి పీట్రాన్ బ్రాండింగ్ ఉంది. ఓకే, పీట్రాన్ బ్రాండింగ్ ఉంది అండ్ గ్లామ్ ప్లస్ మోడల్ ఇది, అండ్ వైర్లెస్ సెల్ఫీ స్టిక్ అంటే ఇది మనకి బ్లూటూత్తో పనిచేస్తుంది కాబట్టి సో ఇది వైర్లెస్ సెల్ఫీ స్టిక్. అండ్ మన ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మళ్ళీ ఫ్రంట్ సైడ్ మళ్ళీ పీట్రాన్ బ్రాండింగ్తో ఉంది, అండ్ కింద సేమ్ గ్లామ్ ప్లస్ మోడల్ అండ్ వైర్లెస్ సెల్ఫీ స్టిక్ అని ఉంది. అండ్ ఈ సైడ్ కూడా సేమ్ బ్రాండ్ సేమ్ నేమ్తో అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ మన బ్యాక్ సైడ్ చెక్ చేసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో అందులో ముఖ్యంగా మనకి ఇది టైప్ వైర్లెస్ మోడల్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది కనెక్టివిటీ రేంజెస్ మనకి 10 మీటర్స్ వరకు కనెక్టివిటీ రేంజ్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ రేంజ్ వచ్చేసి మనకి 10 మీటర్స్ వరకు ఉంటుంది. సో నెక్స్ట్ మనకి దీనికి సెల్ఫీ స్టిక్ లెంగ్త్ వచ్చేసి మనకి 20 సెంటీమీటర్ ఉంటుంది. అంటే స్టార్టింగ్ సైజు 20 సెంటీమీటర్స్ ఉంటుంది, అది మినిమం సైజ్ మాట. మనం మ్యాక్సిమం దాన్ని 73 సెంటీమీటర్స్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈ సెల్ఫీ స్టిక్ని. అండ్ ఇది మెటీరియల్ వచ్చేసి ABS మెటీరియల్ ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వీళ్ళైతే దీన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే చేస్తారు. అండ్ కంపాటబుల్ ఫోన్ సైజ్ వచ్చేసి మనకి ఇందులో 6 నుంచి 8 సెంటీమీటర్స్ విడ్త్ ఉన్న ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫోన్స్ అన్నీ కూడా దీనికి ఈ సెల్ఫీ స్టిక్కి సరిపోతాయి అనేది వీళ్ళైతే మెన్షన్ చేస్తారు. అండ్ దీని యొక్క మెయిన్ ఫీచర్స్ కొన్ని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. అందులో మనకి లైట్ వెయిట్ ఉంటుంది, సో పోర్టబుల్, 360 డిగ్రీస్ రొటేటబుల్ క్లాంప్ ఒకటి ఉంది, రిమోట్ కంట్రోల్ అంటే మనకి బ్లూటూత్ కాబట్టి అది రిమోట్ కంట్రోల్ లాగా అయితే వీళ్ళు సో ఇది ప్రొవైడ్ చేస్తారు. అండ్ రీప్లేసబుల్ బ్యాటరీస్, అండ్ రిమోట్ కంట్రోల్లో మనం బ్యాటరీస్ని ఈజీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి 2 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి సో బ్లాక్ అండ్ రెడ్ కలర్. సో ఈ 2 కలర్స్ అండ్ కంప్లీట్ బ్లాక్ కలర్ ఉంటుంది అండ్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఒక సో కలర్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. సో మనకి ఇది నేను బుక్ చేసింది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్లో నేనైతే దీన్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో దీని MRP వచ్చేసి 1999 అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ బట్ మనకి అమెజాన్లో ఇది 560కే అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి మనం సో ఇది ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది మనం అంతా చెక్ చేద్దాం. అండ్ సో మన ఫోన్కి సూట్ అవుతుందో లేదా ఈ సెల్ఫీ స్టిక్ అండి. ఇది యాక్చువల్గా మెన్షన్ చేయండి 6 నుంచి 8 సెంటీమీటర్స్ పెడుతున్న ఫోన్స్ అన్నీ కూడా సెట్ అవుతాయని చెప్పేసి అని చెప్పారు, బట్ అవన్నీ చెక్ చేద్దాం. అండ్ బ్లూటూత్ ఎట్లా వర్క్ అవుతుంది సో అదంతా కూడా మీకైతే సో వీడియోలో అయితే చూపిస్తాం. ఫస్ట్ అయితే మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఓపెన్ చేయడానికి పెద్ద కష్టపడవలసిన లేదు, సింపుల్గా ఇట్లా మీరు ఓపెన్ చేసి సరిపోతుంది. సో మనకు ఓపెన్ చేయగానే మనకి సెల్ఫీ స్టిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ లోపల మాన్యువల్ ఒకటి ఉంది. సో అంతే, మనకి బాక్స్లో వచ్చేసే కంటెంట్స్ అయితే ఇవి ఉన్నాయి. సో ఇది మాన్యువల్, మనకి యూజర్ మాన్యువల్ ఇది. సో ఇందులో మీరు సో ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ప్రతి విషయం గురించి కూడా సో వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి యూజ్ చేసే ముందు మీరైతే చదువుకోండి దీని యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్. సో ఇదంతా కూడా మీరైతే యూజ్ చేసే ముందు చదువుకొని యూజ్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం ఫస్ట్ సెల్ఫీ స్టిక్ చెక్ చేసుకుంటాం. సెల్ఫీ స్టిక్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇదంతా మనకి ABS ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తుంది. అండ్ లోపల మనకి ఇవన్నీ చూసారా, సో ఏవైతే ఎక్స్టెన్షన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వస్తుంది. అండ్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది.
సో బాగుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకి. ఇది లైట్ వెయిట్ ఉంది, సో అంత హెవీ వెయిట్ లేదు, మీరు ఈజీగా దీన్ని క్యారీ చేయగలరు. సో బ్యాగ్లో మీరు ఎక్కడికైనా దీన్ని మీరు ఈజీగా అయితే క్యారీ చేయగలరు. సో అంత లైట్ వెయిట్ ఉంది, మనం ఈజీగా పాకెట్లో కూడా పెట్టుకుని తీసుకువెళ్ళొచ్చు దీన్ని. అండ్ దీని నార్మల్ దీని యొక్క లెంగ్త్ వచ్చేసి ఇట్లాగా ఉన్నప్పుడు 23 సెంటీమీటర్స్ ఉంటుంది. సో మీరు ఎక్స్టెండ్ చేసుకుంటే దీన్ని 73 సెంటీమీటర్స్ వరకు కూడా దీన్ని అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. చూడండి, సో ఈ విధంగా మనం మ్యాక్సిమం మీకు ఇంత లెంగ్త్ అయితే వస్తుంది. సో టోటల్ మీకు 73 సెంటీమీటర్స్ దాకా అయితే ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మనం క్లోజ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి సెల్ఫీ స్టిక్ మన ఫోన్ అటాచ్ చేయడానికి ఇక్కడ క్లాంప్లా ఉంటుంది. సో ఇది క్లాంపు, సో ఫోన్ను ఫిక్స్ చేసుకునే క్లాంప్ మనకి ఇది. ఓకే, సో దీన్ని మనం ఇట్లా స్ట్రెచ్ చేసుకొని మీరు 8 సెంటీమీటర్స్ ఫిట్ తోడుకు అంటే మనకి మ్యాక్సిమం అన్ని ఫోన్స్ కూడా సెట్ అవుతాయి ఇందులో. సో నేను యాక్చువల్గా రియల్మీ X2 Pro యూజ్ చేస్తున్నాను. సో రియల్మీ X2 Proకి అయితే ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. సో అంటే మ్యాక్సిమం మీకు అన్ని ఫోన్స్ కూడా ఫిట్ అవుతాయి, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో మ్యాక్సిమం 8 సెంటీమీటర్స్ అంటే మ్యాక్సిమం మన ఫోన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం 8 సెంటీమీటర్స్ లోపే ఉంటాయి. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను రియల్మీ X2 Pro యూజ్ చేస్తున్నాను. సో నా ఫోన్ కూడా ఇది ఎగ్జాక్ట్గా ఫిట్ అవుతుంది. మీకు అది నా రియల్మీ X2 Pro కూడా పెట్టి చెక్ చూపిస్తాను ఒకసారి, అది కూడా చూడండి మీకు ఎట్లా ఉంటుందో. అండ్ మనకి ఇక్కడ చూడండి, సో ఇది ఇక్కడ మనకి రిమోట్ లాగా అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇది మనకి బ్లూటూత్ రిమోట్. ఓకే, సో ఇది మనకి బ్లూటూత్ రిమోట్ అన్నమాట. సో ఇది కూడా దీన్ని కనెక్ట్ చేసి మీకు ఎట్లా వర్క్ అవుతుంది అంతా కూడా చూపిస్తాను. ఓకేనా. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి ఇది ట్రైపాడ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో మనకి బాటంలో 3 lakhs ట్రైపాడ్ స్టాండ్ అయితే ఇచ్చారు. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్కడైనా మీకు స్టాండింగ్ సెల్ఫీ కావాలనుకుంటే మీరు ఇట్లా స్టాండింగ్ పెట్టేసి సో మీరైతే సెల్ఫీ దిగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే మీ రిమోట్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి సో మీ రిమోట్ని యూజ్ చేసి మీరు కెమెరా అనేది కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ ఇందులో మనకి. సో క్వాలిటీ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్, అంత మనకి చీప్ క్వాలిటీ అయితే లేదు. సో మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అని చెప్పొచ్చు. మన 560 రూపీస్ అంటే సో విత్ ట్రైపాడ్ స్టాండ్తో మీకు వస్తుంది, ప్లస్ బ్లూటూత్ రిమోట్ ఉంటుంది, సో మీకు ఎక్స్టెండబుల్ సెల్ఫీ స్టిక్ ఉంది. సో అన్ని ఫీచర్స్ మనకి సో ఎంత ప్రైస్ రేంజ్లో అని బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. ఒకసారి ఫోన్కి కనెక్ట్ చేసి మీకు చెక్ చేస్తాను బ్లూటూత్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే చూద్దాం. ఓకేనా. అంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఈ బటన్ చూసారా, సో ఇక్కడ ఏదైతే బటన్ వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేశారో దాన్ని సో ఫ్యూ సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. అప్పుడు మీకు బ్లూ లైట్ అనేది బ్లింక్ అవుతుంది ఇట్లా. సో బ్లూ లైట్ బ్లింక్ అయినప్పుడు సో మీరు ఇక్కడ ఫోన్లో ఈ బ్లూటూత్ని ఆన్ చేసి పెట్టుకుని సో అందులో మనకి సో బ్లూటూత్లో మనకి సెల్ఫీ క్యామ్ అని ఒక చూపిస్తుంది, దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో దాన్ని క్లిక్ చేసి మీరు కనెక్ట్ చేసుకోవాలి. కనిపిస్తుందా. సో సెల్ఫీ క్యామ్ అని ఉంది కదా ఇక్కడ. సో సెల్ఫీ క్యామ్ క్లిక్ చేసి మీరు కనెక్ట్ చేసుకుంటే మీకు పేర్ అనేది అయిపోయింది. ఒకసారి మీకు బ్లూటూత్ వర్క్ చేస్తుందో లేదో మన కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో చూడండి, సో ఇది బ్లూటూత్తో నేను ప్రెస్ చేస్తాను చూడండి. సో ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ రైట్. అంటే మీరు ఈజీగా ఈ బ్లూటూత్ రిమోట్ యూజ్ చేసి మీరు 10 meters రేంజ్ వరకు మీరైతే సో సెల్ఫీస్ అయితే తీసుకోవచ్చు. బట్ మీరు సెల్ఫీ స్టిక్ మనకి 73 సెంటీమీటర్స్ వస్తుంది కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా. సో మీరు ఈజీగా ఈ రిమోట్ని ప్రెస్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా సో మీకు సెల్ఫీ అనేది అవుతుంది. సెల్ఫీ కానీ నార్మల్ మెయిన్ ఫోటో కానీ. ఓకే, అండ్ వీడియో కూడా మనం కంట్రోల్ చేయొచ్చేమో చెక్ చేద్దాం. సో దీన్ని ప్లస్ చేయగానే వీడియో కూడా కంట్రోల్ అవుతుంది. సో వీడియో కూడా మనం బ్లూటూత్కి రిమోట్ యూజ్ చేసి ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. సో స్టాప్ కూడా అవుతుంది ఈ రిమోట్ యూజ్ చేసి. ఓకే, మనకి సో మన కెమెరా కూడా అండ్ ఫోటో తీసుకోవచ్చు, ప్లస్ వీడియోని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఈ బటన్ ప్రెస్ చేయగానే వీడియో రన్ అవుతుంది. సో ఇది ప్రెస్ చేయగానే స్టాప్ అయిపోతుంది. సో పాజ్ బటన్ లేదు, సో పాజ్ ఆప్షన్ అయితే లేదు ఇందులో, మనకి డైరెక్ట్గా స్టాప్ అయిపోతుంది చూడండి. సో ఇది రన్నింగ్లో ఉంది. సో పాజ్ ఆప్షన్ లేదు, డైరెక్ట్గా మనకి స్టాప్ అనేది అయిపోతుంది. సో ఓకే, బట్ నో ప్రాబ్లం. సో మనకి వీడియోస్ తీసుకోవడానికి కూడా ఈ ఈ రిమోట్ కంట్రోల్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇది రియల్మీ X2 Pro ఫ్రెండ్స్. సో ఈ రియల్మీ X2 Pro మనకి సెల్ఫీ స్టిక్లో ఫిట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం వీడిచ్చిన క్లాంప్లో. యాక్చువల్లీ 6 నుంచి 8 సెంటీమీటర్స్ వరకు సైజ్ ఉన్న ఫోన్స్ ఏదైనా కూడా ఫిట్ అవుతుందని చెప్పారు కదా. సో ఆ ఫోన్ మనం ఒకసారి పెట్టి చూద్దాం. సో నా ఫోన్ పెట్టి మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్ ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఎగ్జాక్ట్గా అయితే ఫిట్ అయింది చూడండి. ఫోన్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎగ్జాక్ట్గా టైట్గా ఉంది. సో మీకు ఎటువంటి
ప్రాబ్లం అయితే లేదు. ఫోన్ సెల్ఫీకి అండ్ వీడియో తీసుకోవడానికి అండ్ బ్లాగ్స్కి తీసుకోవాలన్నా కూడా మీరు సో ఈ సెల్ఫీ స్టిక్స్తో ఫోన్తో వ్లాగ్ తీయాలనుకునే వాళ్ళు సో ఈ సెల్ఫీ స్టిక్ యూజ్ చేసి వ్లాగ్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎక్స్టెండబుల్ అప్ టు మనకి 73 సెంటీమీటర్స్. ఓకే చూడండి, సో 73 సెంటీమీటర్స్ వరకు అయితే దీన్ని మనం స్ట్రెచ్ లెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకు నో ప్రాబ్లం ఫ్రెండ్స్. మన ఫోన్ కూడా చాలా ఫిట్గా ఉంటుంది, సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఈ ఫోన్ యూజ్ చేసి మనం సెల్ఫీ తీసుకోవాలంటే ఇట్లా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ రిమోట్ బటన్ ఉంది కదా, సో పేర్ చేసుకున్న తర్వాత మీరు ఈ రిమోట్ ప్రెస్ చేస్తే సో వీడియో రన్ అవుతుంది అండ్ వీడియో స్టాప్ అవుతుంది. ఓకే, సో ఉంది. సో కంట్రోలింగ్ అంతా కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కంట్రోలింగ్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ మనకి సెల్ఫీ స్టిక్ గురించి. సో అండ్ బట్ దీంట్లో మనకి మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే రిమోట్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా రిమోట్ అనేది వీళ్ళు మనకి ఈ ప్లేస్లో ఇచ్చారు. సో రిమోట్ అనేది మనం హ్యాండ్ హోల్డ్ చేసుకున్న దగ్గర రిమోట్ అనేది ఇచ్చుంటే మనకి ఈజీగా మనం ఈ రిమోట్ని రిమూవ్ చేయకుండా మనం అయితే యూజ్ చేయొచ్చు. బట్ వీళ్ళు రిమోట్ స్లాట్ వచ్చేసి మనకి సో టాప్లో ఇచ్చారు. అంటే ఇది మన ఫోన్ హోల్డ్ చేసే ప్లేస్ దగ్గర రిమోట్ని అయితే వీళ్ళైతే ప్లేస్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి రిమోట్ని తీసి యూజ్ చేయాల్సి వస్తుంది. సో రిమోట్ని మనం సో ఆ ప్లేస్లో ఉంచి రిమోట్ని అయితే యూజ్ చేయలేము, ఎందుకంటే మనకి స్టిక్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి సో మనం హ్యాండ్ హోల్డ్ చేసే ప్లేస్ అయితే ఇక్కడ ఉంటుంది, బట్ రిమోట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. హ్యాండ్ హోల్డ్ చేసే దగ్గర మనం రిమోట్ కనుక ఇస్తే కనుక మనం ఆటోమేటిక్గా ఇక్కడే మనం కంట్రోల్ చేయవచ్చు అన్నమాట. బట్ ఇది ఒక మైనస్ పాయింట్ అనిపించింది నాకు. బట్ మిగతా అంతా కూడా మనకి బాగానే ఉంది, క్వాలిటీ పరంగా కానీ ప్రైస్ పరంగా కానీ. సో ఈ ప్రైస్లో మనకి బెస్ట్ స్టిక్ అని చెప్పొచ్చు. మనకి విత్ రిమోట్ వస్తుంది, మీకు ట్రైపాడ్ స్టాండ్ కూడా వస్తుంది. సో మీకు ప్రాబ్లం అయితే ఏం లేదు, క్వాలిటీ అయితే బాగుంది ఫ్రెండ్స్. మీరైతే ఈజీగా సో దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి స్ట్రాంగ్గా ఉంది మెటీరియల్, అంతే చీప్ మెటీరియల్ అయితే కాదు. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా సో సెల్ఫీ స్టిక్ పీట్రాన్ కంపెనీ నుంచి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో నాకైతే ఈ సెల్ఫీ స్టిక్ చాలా నచ్చింది ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ కావాలంటే మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు వ్లాగ్స్ తీయడానికి వాటికి చాలా బాగా అయితే ఈ సెల్ఫీ స్టిక్ అయితే బాగా పనిచేస్తుందని చెప్పచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.